నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. రత్నం డైమండ్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సూర్య అగ్ని సోలార్ రూప్ ట్యాప్ సిస్టమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రతి ఒక్కరూ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచన. ఒంగోలు పద్మా టవర్స్ వద్ద కారు బీభత్సం, ఏఆర్ కానిస్టేబుల్ మృతి, 20కి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. దివికేగిన గానకోకిల స్వరం, భారతీయ భాషలతో పాటు విదేశీ పాటలకు ప్రాణప్రతిష్ఠ చేసిన గాయని ఎస్ జానకి మృతి. డి న్యూస్ అక్షర నీరాజనం. పవర్ బిల్లు తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ సోలార్ రూప్ ట్యాప్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలులోని రత్నం డైమండ్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సూర్య అగ్ని సోలార్ రూప్ ట్యాప్ సిస్టమ్స్ను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆథరైజ్డ్ వెండర్ అయిన సూర్య అగ్ని సోలార్ సిస్టమ్స్ ప్రజలకు సబ్సిడీల గురించి తెలియచేసి ఎక్కువ మంది వినియోగించుకునేలా చూడాలని దామచర్ల కోరారు. ప్రజలకు మంచి సర్వీస్ అందించాలని జనార్దన్ రావు సూచించారు. వెండర్ దుగ్గెంపూడి శ్రీనివాస్, డీలర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ సోలార్కి ప్రత్యేకంగా ఈరోజు ఇవ్వటం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు 200 యూనిట్స్ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా ఈరోజు సోలార్ పెట్టాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరికైనా కూడా కరెంటు తగ్గించుకోవాలన్నా, అదేవిధంగా పవర్ బిల్ ఎక్కువ అవుతా పవర్ కట్టుకోలేక పేదవాళ్ళు ఇబ్బందులు ఉండేవాళ్ళకి కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా బీసీసీ కూడా 200 యూనిట్స్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఈరోజు సూర్య అగ్ని సోలార్ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం ఉన్నా కూడా కొంత పార్ట్ వాళ్ళు కూడా చేస్తానంటే కూడా మనం వీటానికి మనం ముందుంటాం. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఇప్పటి వరకు 2150 హౌసెస్ కూడా ఈ సోలార్ ఫ్రీ కనెక్షన్స్ కూడా పెట్టారు. కాబట్టి సోలార్ అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి నీడ్. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీస్కి కానీ, అదేవిధంగా హాస్పిటల్స్కి కానీ, లేకపోతే హౌసెస్కి కానీ ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు దానికి యూనిట్స్ ప్రకారంగా సోలార్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇబ్బంది లేకుండా సోలార్ కూడా ఇప్పుడు మంచి ఈ కంపెనీస్ కూడా వచ్చున్నాయి. కాబట్టి దానికి వాళ్ళు ఆల్రెడీ 20 ఇయర్స్ దాకా 25 ఇయర్స్ దాకా కూడా వాళ్ళంతా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదైతే ఫిట్ చేశారో దానికి ఇచ్చినప్పుడు సర్వీస్ కూడా అదేవిధంగా చేసే విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా మనం పవర్ బిల్ తగ్గించుకోవడానికి రాబోయే రోజుల్లో ఈరోజు కార్పొరేషన్కి కూడా మనకి ఎంత అవుతుందో ఈ పవర్కి కూడా దానికి కూడా సోలార్ పెట్టాలని చెప్పేసి కూడా ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉన్నాం. సోలార్ పెట్టేసి కాస్ట్ తగ్గించాలనేదే మన ఉద్దేశం. కాబట్టి మన వాళ్ళు కూడా ఈ సూర్యాగ్ని ఇప్పుడు ఏదైతే సోలార్ పెట్టారో వీళ్ళు కూడా అందరిని కూడా ఉపయోగించుకొని ప్రజలు కూడా వీళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇది పెట్టారు. కాబట్టి కంపెనీ ఇక్కడ ఈ షోరూమ్ ఇక్కడ పెట్టారు. అందరూ కూడా ఉపయోగించుకోండి. మీరు కూడా అందరూ కూడా సోలార్ తోటి వాళ్ళు చేసే యాక్టివిటీస్ని కూడా చూసుకొని ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఏమొస్తున్నాయో చూసుకొని వాళ్ళని కూడా సంప్రదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు దీనికి టీవీఎస్ రవికుమార్ కూడా దీనికి ప్రత్యేకించి ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు. ఇప్పుడుండే ఫాస్ట్ మూవింగ్ కూడా ఎక్కువ ఉండే వ్యాపారం కూడా సోలార్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పెట్టినందుకు కూడా రవికుమార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. సూర్య అగ్ని సోలార్ దానికి సంబంధించి ప్రతి ఇంటికి మనం సోలార్ అనేది మనం ప్రతి ఇంటికి ఇచ్చేయాలని చెప్పి మనం ఒక దృఢ నిశ్చయంతో మనం ఇది షాపు ఇచ్చేయాల్సి వచ్చింది. దానికి మన ఎమ్మెల్యే గారి సపోర్టు అన్నీ చూసుకొని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి సబ్సిడీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ, బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి వాళ్ళు మా సేవల్ని వినియోగించుకొని మమ్మల్ని మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సూర్య అగ్ని సోలార్ మేము వచ్చేసరికి ప్రతి వెండర్గా తీసుకొని ఉన్నాము. మేము ఇప్పుడు ఒంగోలులో రవికుమార్ ఆధ్వర్యంలో డీలర్షిప్ ఇచ్చి ఈ సోలార్ని ముందుకు తీసుకెళ్ళడానికి
ఈ సోలార్ని పెట్టాం. ఇది సౌరశక్తిని తగ్గించేసి ఇది వచ్చేసరికి కరెంటు బిల్లు జీరో చేస్తుంది. అలానే మనకి ఈ ఈ ఔషధాలు, ఈ బొగ్గు, కాలుష్యం ఈ నివారణిస్తుంది. మనకి ఈ సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సోలారును ప్రతి ఇంటికి, ప్రతి కమర్షియల్కి కానీ, హాస్పిటల్స్కి కానీ వేటికైనాను సోలార్ని వినియోగించుకోవాలని ఇది మనకి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సూర్య యోజన పథకం ద్వారా మనకి మన ప్రధాని మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సోలార్ని మనకి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ ఎస్సీ ఎస్టీలకి చాలా ఉచితంగా ఇస్తూ చాలా ఉపయోగంగా చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ మనము ప్రతి ఇంటికి, ప్రతి హాస్పిటల్స్కి కానీ, ప్రతి కమర్షియల్స్ దేనికైనా కానీ. ఒంగోలు బైపాస్ పద్మా టవర్స్ వద్ద టాటా నెక్సాన్ కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో విధులకు వెళుతున్న ఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్ అక్కడికక్కడే మరణించాడు. మున్సిపాలిటీ వాహనాన్ని ద్విచక్ర వాహనంపై వెళుతున్న మరో వ్యక్తిని ఢీకొనడంతో అతడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సందర్శించారు. డీఎస్పీ మాట్లాడుతూ మంగమూరు రోడ్డు వైపు నుంచి తాలూకా పోలీస్ స్టేషన్ వైపు వెళుతున్న కారు ఉదయం 6:30 గంటల సమయంలో వేగంగా వస్తూ మున్సిపాలిటీ ట్రాక్టర్ను ఢీకొట్టిందని, అందులో ఉన్న వ్యక్తులకు గాయాలయ్యాయని అన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ డ్యూటీకి వెళుతున్న సందర్భంలో అతన్ని కూడా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అనేక పర్యాయాలు పోలీసులు వాహనదారులకు అనేక సూచనలు చేస్తున్నా ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. सारी पापा बहुत सारी ఎవరిడైనా ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 6:30, 6:45 మధ్యలో మనకు ఓల్డ్ బైపాస్ అంటే పద్మా టవర్స్ దగ్గర తాలూకా లిమిట్స్లో ఒకటి యాక్సిడెంట్ అవటం జరిగింది. టాటా నెక్సాన్ కారు ఒకటి అది వెళ్ళి ముందెళ్తున్నటువంటి రైట్ సైడ్ ముందెళ్తున్నటువంటి ఒక మున్సిపల్ ట్రక్ గార్బేజ్ తీసుకెళ్లేటటువంటి ట్రక్ను డాష్ ఇవ్వటం, అది ఓవర్ టర్న్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్కి ఇంజ్యూర్డ్ అయ్యారు. అదేవిధంగా మళ్ళీ ఇదే కారు మళ్ళా డ్యూటీ నిమిత్తం వెళ్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ కూడాను డాష్ ఇవ్వటం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ అయితే ది స్పాట్ అక్కడే మరణించడం జరిగింది.
అట్లాగనే అది ట్రక్ డాష్ ఇచ్చిందా లేదంటే కారు డాష్ ఇచ్చిందా తెలియదు. ఇది వర్కర్, మున్సిపల్ వర్కర్, ఒక అతను వాలంటీర్ తీసుకున్న అతను, ఇంకొక అతను మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే చర్చికి అతను కూడాను ఇంజ్యూర్డ్ కావటం జరిగింది. ఆ ఇద్దరు ఇంజ్యూర్డ్ పర్సన్స్ని కూడాను అది ప్రైవేట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. మా చనిపోయినటువంటి కానిస్టేబుల్ యొక్క దాసు పేరు, అబ్బాయి పేరు, అతన్ని మనకు బాడీ మార్చరీలో ఉంచడం జరిగింది. ఇది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అందుకనే పోలీస్ వైపు నుంచి చాలాసార్లు అందరం చెప్తూనే ఉంటాం, ప్రతి చోటకి వెళ్ళిన చోటల్లా కూడాను ముందు స్పీడ్ కన్నా కూడాను సేఫ్టీ ముఖ్యము. మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్త తీసుకోవాలి, మన పట్ల కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఇది గమనించాలని చెప్పేసి పబ్లిక్ కోరుకుంటాం. థ్యాంక్ యూ. జరుగుమల్లి, కందుకూరు మండలాల పరిధిలో పాలేటి పరివాహకంలో సాగిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియా కట్టడికి చేపట్టిన చర్యలు, నిఘా, నియంత్రణ చర్యలకు చుక్కలు చూపిస్తూ ఇసుక మాఫియా బరి తెగించింది. గత కొన్ని రోజులుగా చింతలపాలెం, రామనాథపురం గ్రామస్తులు దావగూడూరు ప్రాంతానికి చెందిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాని అడ్డుకుంటున్నారు. చెన్నకేశవ స్వామి దేవస్థానం పేరు చెప్పి అక్రమంగా భారీ ఇసుక తవ్వకాలు, డంపు చేయడాన్ని రామనాథపురం, చింతలపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కందుకూరు సిఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెడుతూ తాత్కాలికంగా తవ్వకాలకు అడ్డుకట్ట వేశారు. ఇల్లు కూడా కట్టుకోవాల్సిందే. అట్లనే బ్యాలెన్స్ చేసుకునేదాన్ని కొద్దిగా ఇది ఉండాలి. మీరు గొడవ పెట్టుకొని లేదంటే వాళ్ళకు ఉన్నాయి, ఇంకా అవన్నీ మాట్లాడుకోవడానికి కాదు. విషయం ఏంటంటే ఆపేస్తా ఉన్నారు డిస్కషన్కి. ఏంది గ్రౌండ్ లెవెల్లో చూసి రమ్మంటే మేము వచ్చి ఇలాంటి సమస్య రేజ్ అయింది. సంక్రాంతి పండుగ అప్పుడు అనుకుంటాను, మీకు ఐడియా ఉంది కదా. సంక్రాంతి పండుగ కూడా తీయలేదు, మొత్తం స్టాప్ చేశారు. ఒక మాటగా ఉన్నారు, మీకు తెలుసు, ఐడియా ఉంది. నేను ఉన్నప్పుడు మీ ఊరు ఒకటే కాదు చెప్తున్నది. సమస్య వచ్చినప్పుడు భాష ఏదైనా, బాణి ఎలాంటిదైనా తన మధుర గాత్రంతో పాటను అమృతతుల్యం చేసిన గొప్ప గాయని ఎస్ జానకి. స్వరాలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. తన పాటలతో దశాబ్దాలుగా శ్రోతల్ని ఆనంద డోలికల్లో ఉర్రూతొలగించి తెలుగు నేలలో జానకమ్మగా ఖ్యాతిగాంచిన స్వర సామ్రాజ్ఞి. సంగీత ప్రియుల్ని శోక సముద్రంలో ముంచివేసి దివికేగారు. జానకమ్మ మధుర స్మృతులతో డి న్యూస్ అక్షర నీరాజనం. 88 సంవత్సరాల విఖ్యాత గాయని ఎస్ జానకి శనివారం తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యతో కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారు. ఆమె వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయి. గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జానకి జన్మించారు. ఆమె కుటుంబానికి సంగీత నేపథ్యం లేదు. కేవలం ఆసక్తితోనే తన చిన్నాన్న సూచనతో శాస్త్రీయ సంగీత విద్వాంసులు పైడిపాటి వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేందుకు చెన్నై వెళ్లారు. ఆపై ఏవిఎం స్టూడియోలో సంగీత దర్శకులు ఆర్ సుందరం వద్ద నేపథ్య సంగీతాన్ని నేర్చుకున్నారు. 1950లో చెన్నై వెళ్లిన జానకి 1957లో తొలిసారిగా సినీ నేపథ్య గీతం 8 వయసులో తమిళ చిత్రం విదియన్ విలయెట్టు చిత్రంలో టి చలపతిరావు సంగీతంలో గాయనిగా రంగప్రవేశం చేశారు. తొలి ఏడాదిలో 6 భాషల్లో పాటలు ఆలపించారు. 2017లో ఇకపై పాటలు పాడబోనని అధికారికంగా ప్రకటించే నాటికి మొత్తం 48,000 గీతాలను పాడారు. తన స్వరంలోని వైవిధ్యంతో అభిమానులను కట్టిపడేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, తుళు, పంజాబీ, ఒడియా వంటి భారతీయ భాషలే కాకుండా జపనీస్, జర్మన్, ఆంగ్ల, ఫ్రెంచ్, సింహళ భాషల్లోనూ పాటలు పాడిన ఘనత జానకికే సొంతం.
పేరుకు తెలుగు గాయని అయిన దక్షిణ భారతంలోని ప్రతి చిత్ర పరిశ్రమ ఎస్ జానకి స్వరాన్ని తమదిగా భావించింది. మనసా తుల్లి పడకే అతిగా ఆశపడకే. 4 జాతీయ పురస్కారాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె సొంతమయ్యాయి. తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11, తమిళనాడు నుంచి 6, ఒడిశా నుంచి 1 పురస్కారం అందుకున్నారు. (1977) తమిళ చిత్రం 16 వైతినిలే చిత్రంలోని సెందూర పూవే పాటకు తొలిసారిగా భారత ప్రభుత్వం నుంచి జాతీయ పురస్కారాన్ని పొందిన జానకి 1981లో మలయాళ చిత్రం ఒప్పోల్ చిత్రంలో ఎత్తు మనూరంబలతి పాటకు, 1984లో తెలుగు చిత్రం సితారలో వెన్నెల్లో గోదారి అందం పాటకు, 1992లో తమిళ చిత్రం దేవర్ మగన్లో ఇంజి ఇడుప్పళగా పాటకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1997లో ఫిల్మ్ఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని దక్షిణ భారత కేటగిరీలో, 1986లో సాహెబ్ చిత్రంలోని పాటకు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు అందుకున్నారు. ఇక ప్రైవేటు సంస్థలు అందించే అవార్డులు పెద్ద సంఖ్యలో జానకి చెంత చేరాయి. 1917లో మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించాయి. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకొని మధ్య వయసు, పండు ముసలి గొంతుకలను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకిని దక్షిణ భారత గాన కోకిల అని కూడా పిలుస్తారు. 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఎస్ జానకి తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఈ అవార్డులో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచిన, దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచిన జానకి అన్ని బిరుదులకు అర్హులని భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారతరత్నకు అర్హురాలిని. ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటని భారత ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న అయి ఉండేదాన్నంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శించారు. తన పాటలపై జానకి కంటే ఆమె భర్త వి రాంప్రసాద్కు అంతులేని విశ్వాసం. 1956లో జానకితో వివాహానికి ముందే ఏవిఎం స్టూడియోకు వస్తూ వెళ్తుండే రాంప్రసాద్ జానకిపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట. తన తండ్రితో చెప్పి జానకికి ఏవిఎం స్టూడియోలో మంచి అవకాశాలు దక్కేలా చేసిన రాంప్రసాద్ ఆపై ఆమె సినీ ప్రయాణానికి ఓ చుక్కానిలా మారారు. జానకి పాడే ప్రతి పాటను దగ్గరుండి పరిశీలించేవారు. స్టూడియోల్లోనూ వెంటే ఉంటూ సలహాలు ఇచ్చేవారు. నేను ప్రస్తుతం ఇన్నేసి అవార్డులు పొందానంటే అందుకు రాము చూపిన శ్రద్ధే కారణమని తన భర్త గురించి జానకి చెప్పేవారు. జానకి భర్త వి రాంప్రసాద్ 1997లో మరణించగా ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందగా ఆమె మనోవ్యధకు గురయ్యారు. ನಿನ್ನ ಕಂಡಾಗ ಸಂತೋಷವೇನು, ಆಕಾಶ ದೀಪವು ನೀನು, ನಿನ್ನ ಕಂಡಾಗ ಸಂತೋಷ. సంతపేట వీరాంజనేయ స్వామివారి దేవస్థానం రోడ్డు ఆర్చి నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. 8 లక్షల రూపాయలతో ఆర్చి నిర్మాణం చేపట్టనున్నారు. తిరుపతికి చెందిన పల్లకూరి వెంకట్రావు నిధులు అందించారు. అందరూ ఉన్నవాళ్ళు మీరు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గంగాడ సుజాత, వరద వెంకటకృష్ణారావు,
టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నివసించే వారి కోరిక మేరకు ఈ ప్రాంతాన్ని సంతపేట ఆంజనేయ స్వామి వీధిగా నామకరణం చేసేందుకు ఎమ్మెల్యే దామచర్ల అంగీకరించారు. కార్యక్రమం అనంతరం ఆర్చి దాత వెంకట్రావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సార్ కొంచెం తిరగండి సార్ చూడండి. సంతపేటలోని 2వ లైను మరి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఎదురు రోడ్లో ఉన్నటువంటి రోడ్లో 4 రోడ్ల జంక్షను, అలాగనే మనకి పశువుల హాస్పిటల్కి దగ్గరగా ఈరోజు మరి మంచి ఆర్చ్ ఇక్కడ ఏర్పాటు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా చేతుల మీదుగా మరి ఆర్చ్కి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే ఆర్చి దాతలు పళ్ళకూరు వెంకట్రావు గారు, వారు తిరుపతిలో ఉంటారు, బిజినెస్ మ్యాన్. వారు 2010లోనే ఈ ఆర్చిని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ మరి అనివార్య కారణాల వల్ల పూర్తి కాలేకపోయింది. అయితే మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి వారి యొక్క కుమారులు అలాగనే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, అలాగే ఈ ఏరియాకి కూడా మరి ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈ లైన్ను కూడా ఆంజనేయ స్వామివారి యొక్క రోడ్డుగా ఆ ఏరియాగా దానికి నామకరణం చేయడానికి కూడా మరి ప్రజలందరూ కూడా దాన్ని ఎమ్మెల్యే గారిని అడిగి ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఓకే చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి ఆయనే స్వహస్తాలతోటి ఆయన ప్రోద్బలంతో ఇక్కడ ఆర్సీని ఏర్పాటు చేయడానికి పెళ్లకూరి వెంకట్రావు గారి సహకారము, ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సేవతోనే ఇది ఒప్పుకోవడం జరిగింది. గుడి దేవస్థానం గారి ద్వారా అనుమతించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న వారు ఎమ్మెల్యే గారిని ఒక విషయం కోరారు, ఇది సంతపేట ఆంజనేయ స్వామి వీధిగా నామకరణం చేయమని. ఎమ్మెల్యే గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోడ్డుని ఆమోదం తెలిపారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ దీని ఆమోదం తెలిపి ఈ రోడ్డుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి వీధి అని పెట్టవలసిందిగా కోరుతూ తిరుపతి నుండి వచ్చిన పెళ్లకూరి వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేము ఆయన కార్యక్రమానికి, ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు సంతపేట వీరాంజనేయ స్వామి ఆర్చి కట్టమని నన్ను అడిగారు. దానికి నేను అంగీకరించి దానికోసమని వచ్చి చేస్తున్న కార్యక్రమం చేశాము. ఎమ్మెల్యే గారు వచ్చారు, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంతపేటలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని మా పెద్దనాన్న మఠంపల్లి కీర్తిశేషులు మఠంపల్లి శ్రీరామశర్మ గారు 2010లో ఈ ఆర్చి ప్రారంభం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తిరుపతి వాస్తవ్యులు, మాకు అత్యంత ఆప్తులైన పెళ్లకూరి వెంకటరావు గారి ఆధ్వర్యంలో, మంచి వ్యాపారవేత్త ఆయన పెళ్లకూరి వెంకటరావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా 8 లక్షలు వ్యయం ఖర్చు చేసి ఈ ఆర్చిని వారు నిర్మించడం. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 13, 14 తేదీల్లో అడ్మిషన్స్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రసాద్ బాబు తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ ప్రసాద్ బాబు కోరారు. నేను ఒంగోలు గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ ఐటీఐ ప్రిన్సిపల్ని ప్రసాద్ బాబుని. ఈ ఛానల్ ద్వారా ప్రకాశం జిల్లా 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐకి అప్లై చేసినటువంటి యువకులందరికీ తెలియజేయమనగా ఈ 2026 సంవత్సరానికి గాను ఐటీఐ అడ్మిషన్స్
జిల్లా మొత్తం 3 గవర్నమెంట్ ఐటీఐలు, 16 ప్రైవేట్ ఐటీఐలకు గాను అడ్మిషన్స్ జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ విజయవాడ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 13వ తారీఖు, 14వ తారీఖు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఐటీఐకి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి యువకులందరూ వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఐటీఐకి 13వ తారీఖు అటెండ్ అవ్వాలండి. ఆ మెరిట్ నంబర్ 1 నుంచి 266 దాకా 13వ తారీఖు ఉదయం 10 గంటలకు రావాలి. 267 నుంచి 552 దాకా 13వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు హాజరవ్వాలి. 553 నుంచి 825 దాకా 14వ తారీఖు ఉదయం 10ంటికి అటెండ్ అవ్వాలండి. 3 షెడ్యూల్స్. ఈ 3 షెడ్యూల్స్లో సీట్ రానటువంటి వాళ్ళు జనరల్ పోల్ 14వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ సీటు పొందవచ్చు. ఈ ఐటీఐ ఉత్తీర్ణులై, ఐటీఐ చదివి ట్రైనింగ్ అయ్యి ఉత్తీర్ణులై చిన్న వయసులోనే మంచి ఉపాధి పొంది రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి, వారి యొక్క కుటుంబాలకి ఎంతో ఉపయోగకరంగా వారి యొక్క జీవితాలు దిద్దుకోవాలని ఈ ఛానల్ సభాముఖంగా ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో భావించి నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి అనుపమ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణలో వెనుకబడి ఉన్న బిఎల్ఓల ప్రత్యేక పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి టంగుటూరు మండలంలో పర్యటించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పర్యవేక్షణ అధికారులు తమ పరిధిలోని ప్రతి బిఎల్ఓ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ఎటువంటి పర్యవేక్షణ లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు పురోగతిని సమీక్షించి తక్కువ పురోగతి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను 100% చేరుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జయంతిబాబు, చంద్రశేఖర్, బెదవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే మా హస్బెండ్ రాజమండ్రి, వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ సర్టిఫై చేయాలి కంపల్సరీ. 2002లో మా కోర్టు లేదు. ఎలక్షన్ కమిషన్ సరిగా విధులు నిర్వహించకుండా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఓటు హక్కుని మీరు తీసేసినందుకు మీ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎవరైతే పర్సన్స్ పర్మనెంట్ మైగ్రేషన్ అని కొడుతున్నారో లేదా వాళ్ళు మీకు అన్ట్రేసబుల్లో మీకు అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్కి మీరు ఏ టైమ్స్లో ఫోన్ చేస్తారు లేదా వాళ్ళ బంధువుల నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ వచ్చింది అన్నది దయచేసి ఒక రికార్డ్ లాంటిది మెయింటైన్ చేయండి. మీకు ఆ రికార్డ్ మెయింటైన్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఓటు పోయిందని చెప్పినప్పటికీ యాజ్ బిఎల్ఓ ఆ టైంలో బిఎల్ఓగా మీరు ఎక్కడ ఉన్నా మీరే ఆన్సర్ ఉంటారు. సో బుక్ జాగ్రత్తగా పెట్టుకుంటే మీరు ఎందుకు వాళ్ళని ఇక్కడ ఓట్లు వచ్చి తీయాల్సి వచ్చిందో కరెక్ట్ ఆన్సర్ మీరు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు సర్వే చేస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. బట్ ఎలక్షన్స్ ఒక 6 months 10 months తర్వాత మనకి ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు కోసం ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తారండి. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో రెవెన్యూ డివిజనల్ అధికారి విజయజ్యోతి క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రతి బిఎల్ఓ తమ పరిధిలోని పెండింగ్ ఎలక్టోరల్ ఫారాలను అత్యంత వేగంగా డిజిటలైజ్ చేయాలని, ఇంటింటి ధృవీకరణను పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలని, అన్కనెక్టబుల్ ఫారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, డేటా నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండల తహసీల్దార్, డిప్యూటీ ఎంపీడీఓ, ఏల్చూరు బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. సూపర్వైజర్ ఎవరు? ఎందుకంటే గైడ్ చేయండి. 10 రోజులు అయితే మీరు డ్యూటీలో జరిగింది. నాయకు మీరేనా? 10 రోజుల నుంచి మరి మీరేం చేస్తున్నారు? అంటే అంత నిర్లక్ష్యం. అసలు కలెక్టర్ గారు వచ్చి రోజు తెలియకరాని మీకు కలుపుతున్నాడు కదా, మన తెలియదని చెప్తారు. అలాట్మెంట్ ఉండేది ఏంటంటే కలెక్టర్ అండ్ మీ యువర్ హైయర్ అథారిటీ ఆస్క్ టు గో ఫర్ సూపర్వైజర్ వర్క్. పేపర్ మీద ఇచ్చేది ఏంటి?
ఒక వార్డు చెప్పినా అది భేదమే, అధికారి చెప్తే. మీకు 22 ఎంతమంది అధికారులు ఎందుకు ఇచ్చారు? జిల్లా అధికారులు తీసుకొచ్చి మీ మండలానికి మీ గ్రామానికి పంపుతున్నారు. కనీసం ఆలోచన జ్ఞానం కూడా ఉండదు మనకి. సాయంత్రానికి నాకు 85 రావాలి, ఇంకా 5% కొట్టేయండి. ఇంకా మనకుంది ఓన్లీ 1 డే. రేపు 100% క్లోజ్ చేయాలి. ఈ మండలంలో ఆ ఏరియాలో 60 చేస్తాను, 20 చేయలేమంటున్నారు. చేయలేవేంటి? ఓటర్ లిస్ట్లో ఎన్ని సీరియల్ నెంబర్ ఎంతవరకు ఓట్లు ఉంటాయో ప్రతి ఒక్క ఓటుకి జవాబుదారి. దాని అందరి ఎన్ని ఉంటే అన్ని, ఎన్ని చెప్పిన అక్షరం దాకా, చెప్పిన అంకె దాకా మనం ఏదో కూడా దాన్ని డిసైడ్ చేయాలి యాజ్ పర్ నామ్స్. నెక్స్ట్ 23 అది సరిగా లేని సమస్య. దాన్ని మనం ఏం చేస్తాం? మనం ఇచ్చేది కాదు కదా, అది ఉద్యోగంలో చేసినప్పుడే ఉండాలి. సరే మనం దానికి బయట వచ్చాము, అది నాకు డబ్బులు తక్కువ, చేతులు తక్కువ అని చెప్పి ఆ పని అనుకుంటాము. అది అసలు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రత్నం డైమండ్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సూర్యాగ్ని సోలార్ రూప్ ట్యాప్ సిస్టమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ప్రతి ఒక్కరూ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచన. ఒంగోలు పద్మా టవర్స్ వద్ద కారు బీభత్సం, ఏఆర్ కానిస్టేబుల్ మృతి, 2 గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. దివికేగిన గానకోకిల స్వరం, భారతీయ భాషలతో పాటు విదేశీ పాటలకు ప్రాణప్రతిష్ఠ చేసిన గాయని ఎస్ జానకి మృతి. డి న్యూస్ అక్షర నీరాజనం. డి న్యూస్లో నేటి మాట. నీకు నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది వైద్యులు ఉన్నా వ్యర్థమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.